నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. పేదల జీవితాల్లో వెలుగు నింపుతా, పేదల కడుపు నిండా అన్నం పెడితే అదే సంతృప్తి. సెప్టెంబర్ ఆఖరకు రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం సందర్భంగా గుడివాడలో చెప్పిండు. పేదల కడుపు నింపుతా, పేదల జీవితాల్లో వెలుగు కూడా నింపుతా అని, వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడితే అంతకంటే సంతృప్తి లేదని చెప్పి గుడివాడ అన్న క్యాంటీన్ ప్రారంభించిన సందర్భంగా చెప్పిన పరిస్థితి. అన్న క్యాంటీన్లకు విరాళాలు వెలువ ఒక్కరోజే 2 కోట్లు. ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేసిన మున్సిపల్ శాఖ విజయవాడలోని ఐజీఎం స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేస్తున్న సీఎం చంద్రబాబు. అన్న క్యాంటీన్లకు ఒక్కరోజే 2 కోట్లు వచ్చినాయట విరాళాలు. దాదాపు ఈరోజు 99, నిన్న ఒక అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు, ఇవాళ 99, మొత్తం 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తాను. ఇంకొక 203 ఓపెన్ చేసే అవకాశం ఉందట టోటల్గా స్టేట్ వైజ్గా. 3 పూట్ల పెడతారు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్. ఈ 3 పూట్ల కలిపి దాదాపు 90 రూపాయలు ఖర్చు అవుతుందట. 90 రూపాయలు కేవలం 15 రూపాయలు ఎవరైతే తినాలనుకుంటారో ప్రజలను వసూలు చేసి మిగతా 68 రూపాయలు వాళ్ళు పే చేస్తున్న పరిస్థితి. మిగతాది దాదాపు 75 రూపాయల దాకా ప్రభుత్వం పే చేస్తుంది. దాంట్లో విరాళాలు ఇచ్చే దాతల ముందుకు రామన్నారు. దాంట్లో 2 కోట్ల రూపాయల విరాళాలు ఒకరోజు వచ్చినాయి. కానీ అన్న క్యాంటీన్ల ముసుగులో, అన్న క్యాంటీన్ల పేరుతోనే పేదల కడుపు నింపండి, ఓకే. కానీ పేదల కడుపు నింపే ముసుగులో, అన్న క్యాంటీన్ల ముసుగులో విరాళాలు ఇచ్చే వ్యక్తులు మళ్ళీ కిడ్ ప్రోకో ఏమన్నా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే వ్యవహారాలు ఉంటే అది జాగ్రత్త పడాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగానికి ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 కోట్ల విరాళాలు ఒక రోజులో ఇచ్చారంటే వాళ్ళు ఏమన్నా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందటానికి ఆశించి విరాళాలు ఇస్తారా లేదా స్వచ్ఛందంగా ఇస్తారా? కొంతమంది ఇస్తారు స్వచ్ఛంగా, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే అన్నదానానికి, అన్నం కడుపు నింపడానికి పేదలకు అనేటలక చాలామంది నిస్వార్థంగానే ఇస్తారు. ఎట్లాంటి లాభాపేక్ష లేకుండా కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది చీడ పురుగులు ఉంటారు. ఆ కొంతమందితో మొత్తం వ్యవస్థకి చెడు పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. అట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేసి ఇక్కడ 10 రూపాయలు దానం చేసి 100 రూపాయల లాభం ప్రభుత్వం నుంచి పొందడానికి, ప్రజల పొట్టగొట్టడానికి చూసే ప్రయత్నం చేసే వ్యక్తులు, వ్యవస్థలు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు విరాళాలు సేకరించవచ్చు. విరాళాలు ఇచ్చేవాళ్ళు కూడా నిస్వార్థంగా లాభాపేక్ష లేకుండా కూడా ఇచ్చేవాళ్ళు ఉండరు. వాళ్ళతో ఇబ్బంది లేదు, వాళ్ళతో అభ్యంతరం లేదు. అభ్యంతరం వల్ల, ఇబ్బంది వల్ల ఎవరితో వస్తుందంటే 1 రూపాయి పెట్టి 2 రూపాయలు సంపాదించాలనే సిద్ధాంతం ఉన్న కొంతమంది స్వార్థపరులతోనే వస్తుంది. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అది ఏ పార్టీ అయినప్పటికీ వాళ్ళు దానం ఇక్కడ 1 రూపాయి చేస్తారు, 4 రూపాయలు సంపాదించడానికి చూస్తారు. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. పేద ప్రజల పొట్ట నింపినట్టు కాదు, అది పొట్ట కొట్టినట్టు అయింది. కాబట్టి దానిపైన కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక కార్యక్రమం. ఏపీకి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ స్వాతంత్రం, విధ్వంసక పాలన నుంచి విముక్తి అయింది అని ముఖ్యమంత్రి చెబుతుండు. ఇక అభివృద్ధితో దూసుకుపోతాం. అక్టోబర్ 2న విజన్ 2047 నదుల అనుసంధానం చేసి తీరుతాం. కక్ష సాధింపులుండో, తప్పు చేసిన వారిని వదలం. స్వాతంత్ర దినోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. 5 ఏళ్ల తర్వాత ఏపీకి మళ్ళీ స్వాతంత్రం వచ్చిందంటే స్వతంత్ర దినోత్సవం రోజు. అంటే మరి 5 ఏళ్ళు స్వాతంత్రం లేదా? ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రతిపక్ష పార్టీగా ఎక్కడా ప్రజల్లో తిరగలేదా? అసెంబ్లీలో మాట్లాడలేదా? ఎన్నికలు జరగలేదా? అంటే స్థానిక సంస్థలు కానీ ఏదైనా ఎన్నికలు జరగలేదా? అంటే ప్రజాస్వామ్యయుతంగా లేకుండా కోర్టులు పనిచేయలేదు, వ్యవస్థలు పనిచేయలేదు అనే విధంగా 5 ఏళ్ల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది మళ్ళా అంటున్నారు. విధ్వంసక పాలనకు విముక్తి లభించింది అంటున్నారు. విధ్వంసక పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే మరి 40% ఓట్లు ఎట్లా వచ్చినాయి? స్వాతంత్రమే 5 సంవత్సరాల నుంచి నిజంగానే లేకపోతే 40% ఓట్లు ఎట్లా వచ్చినాయి? అంటే మీకు 60 మంది మద్దతు ఇస్తే 40 మంది మళ్ళా 100లో 40 మంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల పట్ల 40 మంది, 100కి 40 మంది, 40% మంది సాటిస్ఫై అయినట్టే కదా. మరి ఎక్కడ స్వాతంత్రం లేదని ఎట్లా అంటారు? విధ్వంసం నుంచి విముక్తి అయింది అని ఎట్లా అంటారు? అంటే ఎవరికి స్వాతంత్రం వచ్చింది? ఎవరిపైన విధ్వంసం జరిగింది? ఎవరు విధ్వంసంగా భావిస్తున్నారు అనంటే తెలుగుదేశం పార్టీకి స్వాతంత్రం రావచ్చు ఒకవేళ వస్తే. తెలుగుదేశం పార్టీకి స్వాతంత్రం, స్వేచ్ఛ వచ్చి విచ్చలవిడిగా చేసే కార్యక్రమం కొన్నిసార్లు మర్డర్లు జరుగుతున్నాయి, కొన్నిసార్లు రకరకాల దాడులు జరుగుతున్నాయి. వినుకొండ కానీ
మనకి ఎగ్జాంపుల్కి వినుకొండ కానీ శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో జరిగిన మర్డర్ కానీ ఇట్లాంటి మర్డర్లు, దాడులు, దొమ్మిలు, ఆస్తుల ధ్వంసం జరుగుతుంది. దానికోసం స్వతంత్రం వచ్చి ఉండొచ్చు. ఇన్ని రోజులు అవి చేయకుండా అడ్డుపడ్డారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అవి చేయటానికి అవకాశం లేదు, ఇలా వచ్చింది చేయటానికి ఒక స్వాతంత్రం వచ్చిందనే అర్థమా, లేదా ప్రజలకు స్వాతంత్రం వచ్చిందనే? ప్రజలకు నిజంగా స్వాతంత్రం లేదు అనుకుంటే 40% మంది జగన్మోహన్ రెడ్డికి ఎట్లా మద్దతిస్తారు? కాబట్టి ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో స్వాతంత్ర దినోత్సవం రోజు ఆయన మాట్లాడిన మాటలు మనకి ఇప్పుడే వచ్చింది, 5 ఏళ్ల తర్వాత స్వాతంత్రం అంటున్నాడు. మరి ఇది ఏ రకమైన స్వాతంత్రం, ఎట్లా స్వాతంత్రం అయింది అనేది ఇక వారే చెప్పాల. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. విధ్వంసం నుంచి వచ్చిందట. కక్ష సాధింపులు ఉండవు అంటాడు. కక్ష సాధింపులు ఉండవు అని ఒకవైపు చెప్తేనే ఇంకొక వైపు వైఎస్ఆర్సీపీ నాయకులపైన, వాళ్ళ ఇళ్లపైన, వాళ్ళ ఆస్తులపైన దాడులు జరుగుతున్నాయి, కొన్ని మర్డర్లు జరుగుతున్నాయి. వీటన్నిటికంటే ప్రమాదకరమైంది, వీటన్నిటికంటే విధ్వంసకరమైన ఆలోచన ఏంటంటే, మొత్తం భారతదేశ వ్యాప్తంగా అత్యున్నతమైన సర్వీసులు, భారతదేశ వ్యాప్తంగా అత్యున్నతంగా భావించే సర్వీసులు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఆఫీసర్లు కూడా కక్ష సాధింపు చర్యలో భాగంగానే వాళ్ళకి నిన్ననో మొన్న మెమో ఇచ్చారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వచ్చి డీజీపీ ఆఫీసులో వెయిటింగ్ హాల్లో కూర్చోవాలని ఐపీఎస్ ఆఫీసర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీన్ని ఏమంటారు? కక్ష సాధింపనరా? ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఉన్నతమైన సర్వీసులోకి, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సర్వీసులోకి వచ్చిన వ్యక్తుల యొక్క సేవలను ఉపయోగించుకుంటా వాళ్ళని ఉట్టిగా ఆడ కూర్చోబెట్టి వెయిటింగ్ చేపించి అవమానపరిచి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుంటే దీన్ని ఏమంటారు? మరి వాళ్ళ యొక్క సేవల్ని, వాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళ యొక్క మేధస్సుని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఎక్కడా లేదు. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు, ఏ ముఖ్యమంత్రి మారినప్పుడు కూడా ఈ రకంగా ఇంతమంది ఐపీఎస్ని కక్ష సాధింపు చర్యలో భాగంగా పక్కన పెట్టి పోస్టింగ్ లేకుండా వాళ్ళ అత్యున్నతమైన వాళ్ళ యొక్క సేవలను ఉపయోగించుకోకుండా ప్రజలకు వాళ్ళ సేవలు చేసే అవకాశాన్ని ఇవ్వకుండా పక్కన పెట్టిన పరిస్థితి. దీన్ని కక్ష సాధింపనరా? దీన్ని ఏ రకమైన నిర్ణయం అంటారు? ఇది మరి మంచి నిర్ణయమా, చెడు నిర్ణయమా? ఇది పక్కాగా చెడు నిర్ణయమే అయింది. ఎందుకంటే అత్యున్నతమైన సర్వీసులో ఉన్న వ్యక్తులు 1 గంట సేపు ఖాళీగా ఉంటేనే ప్రజలకు అనేక సేవలు నిలుపుతారు. అది అట్లాంటి అత్యున్నతమైన ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసులో ఉన్న వాళ్ళని మీరు ఉట్టిగా ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు అంటే, ఖాళీగా కూర్చోబెట్టి మీ కక్ష సాధింపులో భాగంగా వాళ్ళకి ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్నామని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రజల యొక్క ఆస్తులకి, ప్రజల యొక్క ధనానికి నష్టం జరుగుతుంది. ప్రజల యొక్క సొమ్ము నుంచిగా వాళ్ళకి ఇవ్వాల్సింది పైసలు, వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలి. కానీ మీరేం చేస్తున్నారు? కక్ష సాధింపుల భాగంగా పక్కన పెట్టారు. ఏంటి మీ కక్ష సాధింపు? 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా పార్టీకి సహకరించలేదనేది తప్ప, ఇది రెడ్ బుక్లో రాసుకున్న పేర్లు తప్ప, ప్రభుత్వానికి పనిచేయలేదనో ప్రజలకు పనిచేయలేదని కాదు. మీరు నిజంగానే ప్రభుత్వానికి పనిచేయలేదు, ప్రజలకు పనిచేయలేదు, అవినీతి చేశారు, అక్రమాలు చేశారంటే అవినీతి పైన, అక్రమాలపైన కేసులు పెట్టవచ్చు, జైలుకు పంపవచ్చు, రికవరీ చేయొచ్చు. ఏది లేదు. ఏది లేకుండా మా పార్టీకి సహకరించలేదు కాబట్టే మేము ఈ రకమైన, మా పార్టీలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇలా కక్ష సాధింపు చేస్తామని చెప్పి ఒకవైపు చెబుతూనే కక్ష సాధింపులు ఉండవు అంటున్నారు. అంటే మీ పార్టీకి సహకరించడానికి వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ అయింది. వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా, ఆ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు, దృక్పథాలకు అనుగుణంగా పనిచేయాలి. ఇవాళ మీ పార్టీ అధికారంలో ఉంది. మీ పార్టీ ఆలోచనలు, మీ పార్టీ లక్ష్యాలు, మీ పార్టీ ఏదైతే పెట్టుకుందో వాటికి అనుగుణంగానే పనిచేస్తారు తప్ప వేరే పార్టీకో వేరే వ్యక్తుల అనుకూలంగా పనిచేయరు కదా. అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసాయి ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లని మళ్ళీ భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం ఇట్లా పక్కన పెట్టాలా, ఇట్లా మెమోలు ఇవ్వాలా? అంటే వాళ్ళ యొక్క లక్ష్యం ఏం కావాలి? వాళ్ళు ఏ ఉద్దేశంతో సర్వీసులోకి వచ్చారో ఆ సర్వీసు లక్ష్యాలు, ఆ ఉద్దేశాలు పక్కన పెట్టి రాజకీయ పార్టీల ప్రలోభాలకి, రాజకీయ పార్టీల లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నా, ప్రభుత్వాలకు అనుగుణంగా పనిచేయాలన్నా? ఇది ఇప్పుడు మీరు చెప్పాలా. ఎందుకంటే 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది మీకు. పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, కానీ అధికారులు ఉంటారు. ఆ అధికారులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం యొక్క లక్ష్యాలకి, వాళ్ళ యొక్క ఎయిమ్స్కి అనుగుణంగా పనిచేస్తారు. దాన్ని మీరు తప్పుబట్టి
5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటించారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తొక్కి పడేయాలి వాళ్ళని అనుకుంటున్నారు. మరి మీ ఆదేశాల ప్రకారం మీ ఆలోచనకు అనుగుణంగా ఇవాళ పనిచేస్తున్న అధికారులని భవిష్యత్తులో మరి ఎవరు తొక్కాలి, ఎవరు పక్కన పెట్టాలి? మరి వాళ్ళు కూడా ఇవాళ అనుకోవాలన్నా? మనం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేస్తే రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మనల్ని కక్ష సాధింపు చేస్తారు కాబట్టి ఆయన ఇచ్చిన ఆదేశాలను పాటించొద్దు, ఆయన చెప్పిన వాళ్ళ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయొద్దు అని వాళ్ళు కూడా ఉండాలా? కాబట్టి ఇది ఒక రకంగా కక్ష సాధింపు లేదు అంటున్నారు, కక్ష సాధింపు చేస్తానంటే ఉంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. ఇగో, లౌకిక పౌరస్మృతి అది దేశానికి తక్షణ అవసరం మోదీ చెప్తుండో, రాజ్యాంగము సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే. ఇప్పుడున్నది మతపరమైన స్మృతి, 75 ఏళ్లుగా దాన్నే భరిస్తూ వస్తున్నాం. 15 ఆగస్టు ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు. ఉన్నత విద్యకు గమ్యస్థానంగా భారత్, అన్ని రంగాల్లోనూ అద్భుతాలు చేస్తున్నాం. మహిళలపై ఆకృత్యాలకు ఉరే సరి. ఎర్రకోట నుంచి వరుసగా 11వ జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, మన దేశంలో 75 ఏళ్లుగా మతపరమైన పౌరస్మృతి కొనసాగుతుందంటూ ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది వివక్షాపూరితమైనది, రాజ్యాంగ స్ఫూర్తికి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం అంటూ 15 ఆగస్టు ప్రసంగంలో కుండ బద్దలు కొట్టారు. ఎవరు అడ్డుకున్నా త్వరలో లౌకిక పౌరస్మృతిని, ఒకే దేశం ఒకే ఎన్నికను అమల్లోకి తెచ్చి తీరుతామని ఎర్రకోట వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. తమ హయాంలో దేశ ప్రగతిని విపక్షాలు ఓరవలేకపోతున్నాయంటూ దుయ్యబట్టారు. కలకత్తాలోని వైద్యురాలపై అత్యాచారంతో పాటు పలు అంశాలను సృష్టిస్తూ ఏకంగా 98 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డు నెలకొల్పారట. లౌకిక పౌర స్మృతి, లౌకిక సివిల్ కోడ్ కావాలంటున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అని వాళ్ళు బీజేపీ పార్టీ మౌలిక సిద్ధాంతం, అది మౌలిక సిద్ధాంతాలు అదొకటి అనమాట. యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలి అని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తుంటే, ఈసారి ఎవరు అడ్డొచ్చినా ఎవరు అడ్డుకున్నా యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొస్తాం, లౌకిక పౌరస్మృతి అనే దాన్ని తీసుకొస్తాం. ఇది మనకిప్పుడు మనం 75 ఏళ్ళుగా పాటిస్తుంది మతతత్వ స్మృతిని పాటిస్తున్నాం. అది ఒక రకంగా విభజించి పాలించు అనే పద్ధతిలో ఉంది, మతపరమైన స్మృతి భరిస్తున్నాం. దానిపైన అదేవిధంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే జమిలీ ఎన్నికలను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అడ్డుకున్నా ఎవరు ఆపినా ఆపం, అమలు చేసి తీరుతూ ఈ 5 ఇయర్స్లో అని చెప్తుంది. కానీ విచిత్రంగా 2014 కానీ 2019లో కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మోడీ ప్రభుత్వానికి ఎవరి మద్దతు లేకుండా బీజేపీ సొంత మెజార్టీతోంది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇటు నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీ పైన ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉంది. కానీ వారు ఒకే దేశం ఒకే ఎన్నిక, యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అడ్డొచ్చినా ఆపం, అమలు చేస్తాం అంటున్నారు. కానీ వీరు మరి ఈ ఇద్దరిలో ఎవరైనా అడ్డుకుంటే కూడా ఆపకుండా అమలు చేస్తారా? ఆ శక్తి ఉందా? దానికి ఏమైనా ఏర్పాట్లు ప్రత్యామ్నాయం చేసుకున్నారా? ఏదైనా వేరే రాజకీయ పార్టీల మద్దతు తీసుకుంటారా తెలియదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆపమంటున్నారు. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ పైన స్పష్టంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నడుస్తున్న పౌర స్మృతి పైన మేము చేయబోయేది ఏంటి అనే దానిపైన ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఆపం, ఎవరు అడ్డొచ్చినా ఆగేది లేదు అని చెప్పిండు. 11వసారి ఆయన ప్రసంగం ఎర్రకోట నుంచి చేసిండు. ఇది ఒక రికార్డు అనమాట. ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి, అఖిల భారత సర్వీసు అధికారులే లక్ష్యంగా ఎర్రబుక్కు పైత్యం, బాబు తీరుపై దేశవ్యాప్తంగా మండిపడుతున్న సివిల్ సర్వెంట్సు, రాజును మించిన రాజభక్తి ప్రదర్శనలో మునిగి తేలుతున్న సిఎస్ డీజీపీలు, పిచ్చోడి చేతిలో రాయిలా పాలన, నైతిక పతనంలో కొత్త రికార్డులు బద్దలు కొడుతున్న కూటమి ప్రభుత్వం, వల్లభాయ్ పటేల్ ప్రవచించిన స్టీల్ ఫ్రేమ్కు తూట్లు పొడిచే ప్రయత్నం, 10 మంది ఐఏఎస్లు 23 మంది ఐపీఎస్లకు అడుగడుగున అవమానాలు, 2 నెలలుగా పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం, ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ ఆఫీస్కి రావాలంటే మేము ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెయిటింగ్ హాల్లో ఉండాలని ఆదేశాలు. ఒక విధంగా ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్ల ఆత్మగౌరవం పైన దాడే ఇది. వాళ్ళు మీకు సహకరించకపోవచ్చు, మీ పార్టీకి సహకరించకపోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంత మాత్రాన లేదంటే గడిచిన ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసి ఉండొచ్చు, అది మీకు నచ్చకపోతే ఏదో ఒక పోస్టింగ్ ఇవ్వాలి. కానీ
ప్రాధాన్యత ఉన్నదా ప్రాధాన్యత లేదా పక్కన పెడితే ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలి, కానీ పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లిస్ట్లో పెట్టి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయండి మీరు అంటే ఒక హోంగార్డు స్థాయికి తీసిపోయారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇవ్వాలి. ఏం మీరు సందేశం ఇస్తున్న 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ఆత్మగౌరవం పైన దాడి చేయటం అంటే ఏం సందేశం ఇస్తున్నారు ఈ రాష్ట్రానికి? అంటే ఇవాళ మీ ప్రభుత్వంలో పనిచేసే సిఎస్ కానీ డీజీపీలు కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ కమిషనర్స్ కానీ సెక్రటరీలు కానీ వీళ్ళు మరి భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం వీళ్ళను కూడా పనిష్మెంట్ చేయాలన్నా, వీళ్ళని కూడా వెయిటింగ్ లిస్ట్లో పెట్టాలా అనేదా మీరు ఆ సాంప్రదాయాన్ని చెప్పబోతున్నారా? అంటే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తారు ఐఏఎస్లు ఐపీఎస్లు. అయినంత మాత్రంలో రాబోయే ప్రభుత్వం భవిష్యత్తులో మీ ప్రభుత్వం ఓడిపోయి కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీరు గడిచిన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను పాటించారు కాబట్టి మీ సంగతి చూస్తా, మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉండండి, నా ముందు కూర్చోండి, మీకు ఏ పోస్టింగ్ ఇయ్యను అని పనిష్మెంట్ చేస్తారా? చేయాలా? అది మంచి సాంప్రదాయమా? ఇది ఐఏఎస్ ఐపీఎస్లకు ఇచ్చే గౌరవమా అనేది దేశంలోనే అత్యున్నతమైన సర్వీసులు దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది సర్వీస్ ఉన్నోళ్ళలో కూడా దిగ్భ్రాంతిగా చూస్తున్నారు, చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విశ్లేషకులు ఇది మొట్టమొదటిసారి ఏపీ రాష్ట్రంలో తప్ప ఎక్కడ వల్ల ప్రభుత్వాలు మారుతాయి కానీ వాళ్ళ యొక్క పోస్టింగ్లు మారుతాయి ప్రభుత్వాలు మారినప్పుడు తప్ప మొత్తానికి వాళ్ళ పని చేసి అవమానపరిచే ఆత్మగౌరవం పైన దాడి చేసే కార్యక్రమం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది అని చెప్పి ఇలా చర్చించుకున్న పరిస్థితి. ఇది ఆటవిక దాడే జరుగుతుందని చెప్పి ఒక వార్తని ఈ సాక్షి పేపర్ ఇచ్చింది. దీనిపైన నిన్న రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇట్లాంటి వాళ్ళు కూడా స్పందించారు కొంతమంది. దానికి సంబంధించి సెకండ్ పేజీలో ఉందంట, చూద్దాం. ఇది వాళ్ళకి ఇచ్చిన మెమో. 16 మంది ఐపీఎస్ అధికారులు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయండి అని చెప్పి ఇచ్చిన మెమోకు సంబంధించిన ఆదేశాలు. మూర్ఖమైన నిర్ణయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నాం. మూర్ఖమైన నిర్ణయం అట్లాంటిది. వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టడం. ఐపీఎస్ ఆఫీసర్ లాంటి అద్భుతమైన సర్వీస్లో ఉన్న అధికారులు వాళ్ళ మేధస్సుని వాళ్ళ సర్వీస్ని ఉపయోగించుకోవాల్సింది పోయి వాళ్ళని తీసిపోయి వెయిటింగ్ హాల్లో పెట్టడం అంటే వాళ్ళ సేవలు ఏ రకంగా ఉపయోగపడతాయి అని ఉపయోగించుకోవాలి తప్ప వెయిటింగ్ హాల్లో పెట్టడం అంటే ఒక హోంగార్డు కంటే హీనంగా అవమానపరచడమే అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఏపీ ప్రభుత్వ చర్య అసంబద్ధమని మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. అసంబద్ధం ఈ చర్య అని చెప్పి ఆయన కూడా మాట్లాడి. ఇంకోటి ఈయన రిటైర్డ్ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు చెబుతుండ్రు. టీడీపీ నేత వెంకటరెడ్డి ట్విట్టు ఎల్లో మీడియా పోస్టులో రాష్ట్రంలో అధికారుల పోస్టింగ్లు నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. అనంతపురం జాయింట్ కలెక్టర్గా హరితకు పోస్టింగ్ ఇచ్చి ఆ వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించిన ఉదంతంపై రిటైర్డ్ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు చెబుతున్నారు. ఇది ఒక వార్త. గత 2 నెలలుగా రాష్ట్రంలో చాలా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు సామాన్యుల లక్ష్యంగా టీడీపీ గుండాలు వరుస హత్యలు హత్యాయత్నాలు అత్యాచారాలతో బీభత్సం సృష్టిస్తుంటే మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం అనధికార కక్ష సాధింపులు వేధింపులకు అఖిల భారత సర్వీస్ అధికారులు బాధితులుగా మారడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది అని చెప్పి ఓ సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారట. ఈమె హరిత అనంతపురం జాయింట్ కలెక్టర్గా నియమించారు ప్రభుత్వం. నియమించిన వెంటనే నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి అనుకుంటా, ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ చేసిండు. ఈమె నెల్లూరులో కమిషనర్గా చేసింది, మున్సిపల్ కమిషనర్గా. ఈమె అత్యంత కరప్టెడ్ ఆఫీసరు అని చెప్పి ఆమెను తొలగించాలని జస్ట్ ఎక్స్లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన. ఇమీడియట్లీ పెట్టిన మరుక్షణమే మళ్ళీ ఆమె యొక్క అనంతపురం జాయింట్ కలెక్టర్గా ఇచ్చిన ఆదేశాలని రద్దు చేశారు, క్యాన్సిల్ చేశారు. అంటే సోషల్ మీడియా పోస్టింగ్లు బట్టి ఐఏఎస్లు ఐపీఎస్లకి పోస్టింగ్లు ఇస్తారా? సోషల్ మీడియాలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ ఆఫీసర్ అవినీతి పరుడు, ఈ ఆఫీసర్ని అక్కడ పెట్టొద్దు, నచ్చదు మాకు అంటే మీరు తొలగిస్తే మరి సోషల్ మీడియా పోస్టింగ్లను బట్టే పోస్టింగ్లు ఇచ్చే కార్యక్రమం అంటారు తప్ప ఇది ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం నియమించే పోస్టింగ్లే కనిపించలే.
రేపు సోషల్ మీడియాలో ప్రతి అధికారి పైన పోస్ట్ పెడతారు. ఈ అధికారి పనికిరానోడు, ఈ అధికారి లంచగొండి, ఈ అధికారిని మార్చండి అంటే మారుస్తారా? మరి వాళ్ళు పనిచేసేది ఇప్పుడు, వాళ్ళు పనిచేసే వాళ్ళకి ఆ వెసులుబాటుగానే ఆత్మగౌరవాన్ని మీరు ఇస్తున్నట్ట ఈయనట. ఇది ఒక రకంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పైన ఆత్మగౌరవం పైన దాడే. ఇది జస్ట్ సోషల్ మీడియాలో పోస్టింగ్, వెంటనే రద్దు, మళ్ళీ వెంటనే ఆర్డరు ఆయన పోస్ట్ చేస్తూ మళ్ళీ ఎక్స్లోనే అదే వెంకటరమణారెడ్డి పెట్టిండు. ఇగో చూడండి క్యాన్సిల్ అయింది, అనంతపురం జాయింట్ కలెక్టర్గా ఆమెకు సంబంధించిన ఆర్డర్ అని చెప్పి. అంటే ఆమె తెలుగుదేశం పార్టీకి సహకరించలేదు, తెలుగుదేశం పార్టీకి కోఆపరేట్ చేయలేదు, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేదని చెప్పి మీరు ఒక అధికారి యొక్క ఆత్మగౌరవం పైన దాడి చేయడం అనేది ఇది దురదృష్టకరం. అందుకే టీడీపీ సోషల్ మీడియా వద్దంటే వద్దే, టీడీపీ సోషల్ మీడియా వద్దు, ఈ ఆఫీసర్ అంటే వద్దే, ఆంధ్రజ్యోతి వద్దు అంటే వద్దు, తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వద్దు అని పోస్టింగ్లు పెట్టిందంటే కథమే ఆఫీసర్ బలి. ఇది అలా జరుగుతుంది. పోస్టింగ్లు ఇచ్చి మరీ ఉపసంహరణ చేశారట. ఇది చాలా చెడు సాంప్రదాయం అని చెప్పి మాజీ ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చెబుతున్న పరిస్థితి. మెడికల్ ద్రోహం, నూతన ప్రభుత్వ కాలేజీలకు అనుమతులపై చేతులు ఎత్తేసిన కూటమి సర్కార్. నూతనంగా ప్రభుత్వ కాలేజీలు, మెడికల్ కాలేజీలు మంజూరైనవి, అనుమతులపైన చేతులు ఎత్తేసిందట కూటమి సర్కారు. ఇది ఒక ద్రోహం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తున్న ద్రోహం అని సాక్షి పేపర్ ఒక వార్త ఇచ్చింది. అండర్టేకింగ్ ఇస్తే ఎంబీబీఎస్ ప్రవేశాలకు అనుమతి ఇస్తామన్న ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్. ముగిసిపోయిన గడువు, ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం. వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా అడుగులు. 2024-25లో 5 కాలేజీలు మొదలైతే అదనంగా 500 సీట్లు అందుబాటులోకి వస్తాయి. పట్టుబట్టి సాధించిన వైఎస్ జగన్. గత ఏడాది ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కళాశాలకు తొలి దశ తనిఖీల్లో అనుమతులు రాకపోవడంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పీలుకు వెళ్ళి అండర్టేకింగ్ ఇచ్చింది. తద్వారా ఆ 4 కళాశాలకు వైఎస్ జగన్ అప్పట్లో పట్టుబట్టి అనుమతులు రాబట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం అండర్టేకింగ్ ఇవ్వలేదు. ఇక మిగిలిన 4 కొత్త కళాశాలలో వర్చువల్ ఇన్స్పెక్షన్ కూడా జరగలేదు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా ఉన్న కొత్త వైద్య కళాశాలకు అనుమతుల విషయం పట్టించుకోవడం వైద్య వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు వచ్చినాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అండర్టేకింగ్ ఇవ్వని అడిగింది కొత్త ప్రభుత్వాన్ని. అండర్టేకింగ్ ఇస్తే మీరు 500 సీట్లు భర్తీ చేసుకోవచ్చు, ఒక్కొక్క కాలేజీకి 100 చొప్పున అన్నది. ఇప్పుడు 500 సీట్లు గాలిలో కలిసిపోయినాయి, గంగలో కలిపారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వీళ్ళు అండర్టేకింగ్ ఇవ్వకపోవడం వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల లాస్ట్ డేట్ అయిపోయింది. ఇలా 5 కళాశాలలు యొక్క భవిష్యత్తు త్రిశంక స్వర్గంలో పడ్డది. దీనికి కారణం ఏంది అని అంటే సాక్షి పేపర్ చెప్తుంది. ఈ 5 కాలేజీలు వచ్చింది ప్యూర్ గవర్నమెంట్ కాలేజీలు. గవర్నమెంట్ కాలేజీలో పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం వద్దు, ఫీజులు తక్కువ ఉంటాయి. కానీ దీన్ని చంద్రబాబు నాయుడు గారు దీని వెనక ఒక కుట్ర పన్నుతుండు, ప్రైవేటు పరం చేయడానికి. వీటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి, ఆయనకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఆ ప్రైవేట్ కాలేజీలను, 5 కాలేజీలను పెట్టి, మెడికల్ కాలేజీని అది వ్యాపారం చేసుకోవడానికి ఈ అవకాశంగా వాడుకుంటుండే. అందుకే అండర్టేకింగ్ ఇవ్వలేదు. దాన్ని ప్రభుత్వం నుంచి ప్రైవేటుకు పోయే కార్యక్రమానికి పావులు కదుపుతుండు. ఆ ప్రైవేటుకు పోయిందంటే కోట్ల రూపాయలు పెట్టి మెడిసిన్ చేయాల్సిన అవసరం క్రియేట్ అయింది. అప్పుడు పేద విద్యార్థులు, ఓన్లీ పెత్తందారులు, పెట్టుబడిదారులు, బడా బాబులకు సంబంధించిన పిల్లలే డాక్టర్లు అవుతారు. ఇది దీని అనుకున్న స్కెచ్ అని చెప్తుండు. వాస్తవంగా చూస్తే కూడా అంతే ఉంది. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. 5 మెడికల్ కాలేజీలకు సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటే ఎందుకు మీ ప్రభుత్వాలుండి, ఎందుకు మీ ఉద్దేశాలు ఏంటి? దీని వెనకున్న మతలబ్ ఏంటంటే, దీని వెనకున్న మతలబ్ లేదు, మీకు చేత కాదు, చేయలేక కాదు. మీకు చేతనైద్ది చేయలేస్తారు, కానీ చేయరు. ఎందుకు? ఆ 5 మెడికల్ కాలేజీలు మీకు సంబంధించిన వ్యక్తుల చేతుల్లోకి ప్రైవేట్ రూపంలో పోవాలి, వాటిని ప్రైవేట్ పరం చేయాలి. పీపీపీ అన్నారు కదా, ఆ పీపీపీలోకి పోయి ఆ పీపీపీల పేరుతోనే ప్రజల నెత్తిపైన కోట్ల రూపాయల ఫీజులు పెట్టి వసూలు చేసే కార్యక్రమానికి నాంది. అందుకే ద్రోహం చేస్తున్నారు, మెడికల్ ద్రోహం అని చెప్పి. ఆ ద్రోహం చాటునే ఇగో ఈ దందా ఉంది. ఇది సాక్షికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. రాష్ట్ర అభివృద్ధికి షణ్ముఖ వ్యూహం. రాష్ట్రం యూనిట్గా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి 3 కీలక నిర్ణయాలట. స్వాతంత్ర వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం
షణ్ముఖ వ్యూహం పేరిట ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో గురువారం నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. కాకినాడకు చెందిన అనేక మంది స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆవేదన వెలిబుచ్చారు. మొత్తానికి రాష్ట్ర అభివృద్ధికి షణ్ముఖ వ్యూహాన్ని మేము వేసుకున్నాం. రాష్ట్రం యూనిట్గా పర్యాటక ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని కాకినాడ పరేడ్ గ్రౌండ్స్లో నిన్న డిప్యూటీ సీఎం ఫ్లాగ్ హోస్టింగ్లో మాట్లాడిన సందర్భాన్ని మాట్లాడారు. దానికి సంబంధించి ఒక వార్తని దిశాపత్ర ఇచ్చింది. ఇంకోటి, పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు, అన్నదానానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ఏ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభించిన సీఎం దంపతులు వచ్చే నెలాఖరుకు 203 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది పేదల ఆకలి తీర్చేందుకు ఈ అన్న క్యాంటీన్లు, అన్నదానానికి శ్రీకారం చుట్టిందే స్వర్గీయ ఎన్టీ రామారావు గారని గుడివాడలో నిన్న, అంటే గుడివాడ అనేది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పుట్టిన ప్లేస్, అది ఆ కాన్స్టిట్యున్సీలనే నిమ్మకూరులో ఆయన జన్మించిండు, ఆయన స్వగ్రామం కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ పుట్టిన ప్లస్ ఆయన కాన్స్టిట్యున్సీ కూడా ప్లస్ అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. 203 క్యాంటీన్లు వచ్చే నెలాఖరు పెడతారట. నిన్న ఒక క్యాంటీన్ గుడివాడలో ప్రారంభోత్సవం చేసిండు. పేదల ఆకలి తీర్చేందుకు ఈ అన్న క్యాంటీన్లు అని చెప్తున్నారు. నేడు 99 అన్న క్యాంటీన్లు ప్రారంభం. క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చే వారి కోసం బ్యాంక్ ఖాతా, విరాళాలు ఇచ్చేందుకు అనూహ్య స్పందనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. నిన్న ఒక్కరోజు 2 కోట్లు డొనేషన్స్ వచ్చినాయట. వాళ్ళ కోసం ఒక అకౌంట్ ఏర్పాటు చేశారు. ఇవాళ 99 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారట. నిన్న ఒకటి, మొత్తం 100 అయితే ఈ రేపు మళ్ళీ వచ్చే నెలాఖరికి 203 క్యాంటీన్లు చేస్తారట. సూపర్ 6 కట్టుబడి ఉన్నాం, అనవసర నిబంధనలతో పథకాలు కట్ చేయం, మహిళలకు త్వరలోనే ఉచిత ప్రయాణం. గుంటూరులో స్వాతంత్ర వేడుకల్లో మంత్రి నారా లోకేష్ సూపర్ 6 మేము కట్టుబడి ఉన్నాం, అనవసరమైన కండిషన్స్ నిబంధనలు పెట్టి మేము పథకాలను కట్ చేయమని నారా లోకేష్ చెబుతుండు. గుంటూరు పరేడ్ గ్రౌండ్స్లో నిన్న ఆయన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడిన మాటల్ని రాశారు. ఇంకోటి, బ్రిటిష్ వారి కంటే వైసీపీ వాళ్ళే ఎక్కువ దోచుకున్నారు. భూ అక్రమాలు విశాఖపట్నానికి పరిమితం కాలేదు. మదనపల్లి తరహాలోనే పలు చోట్ల భూములు ఆక్రమించిన ఫైళ్లు మాయం చేశారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఘాటు ఆరోపణ చేసిండు. బ్రిటిష్ వారి కంటే వైసీపీ వాళ్ళే ఎక్కువగా దోచుకున్నారని అనగాని ప్రసాద్ రెవెన్యూ మినిస్టరు చెప్తున్న పరిస్థితి. ఆయన ఒక భూ అక్రమాలు విశాఖపట్నానికి పరిమితం కాలేదు, మదనపల్లిలో జరిగిన ఫైళ్ల దహనం లాంటి విషయాలు రాష్ట్రంలో అనేక చోట్ల చేశారు, ఫైళ్లు మాయమైనాయి అని చెప్పి ఆ రెవెన్యూ మంత్రిగా ఆయన చెబుతున్న పరిస్థితి. మరి ఫైళ్లు మాయమైతే ఏం చర్యలు తీసుకున్నారు, ఎన్ని ఎఫ్ఐఆర్లు చేశారు, ఎన్ని ఫైళ్లు మాయమైనాయి, ఏ ఫైళ్లు ఇవాళ కనపట్లేదు, ఎక్కడెక్కడ పోయినాయి, ఏ జిల్లాలో ఫైళ్లు పోయినాయి, ఏ మండలాల్లో ఫైళ్లు పోయినాయి అని మరి చెప్పే కార్యక్రమాన్ని చేస్తారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకంటే ఎక్కువ దోచుకున్నారు. ఒక్క మదనపల్లి కాదు, చాలా చోట్ల ఫైళ్లు పోయినాయి అని ఒక రెవెన్యూ మంత్రిగా మీరు ప్రకటించారు. మరి ఆ ఫైళ్లు పోయినాయి అంటే మీయో లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళో కాదు, అవి ప్రజలకు సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన ఫైళ్లు. ఇవాళ మీరు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రజల శాస్త్రం, ప్రభుత్వం శాస్త్రం. ఆ ప్రభుత్వానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ఫైళ్లు పోతే మరి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎక్కడ ఎఫ్ఐఆర్లు చేశారు, ఎక్కడ దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేది స్పష్టత లేదు. మొత్తానికైతే మొత్తం రాష్ట్రంలో చాలా చోట్ల ఫైళ్లు మిస్ అయినాయి అని అయితే రెవెన్యూ మంత్రిగా ఆయన ప్రకటించారు. ఇది ఒక వార్త. ఇది దిశకు సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. ఏపీకి మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ తెస్తాం, తరలిపోయిన పెట్టుబడులు తిరిగి రప్పిస్తాం, అక్రమార్కులను నిగ్గు తేలుస్తాం, శాంతి భద్రతలను పరిరక్షిస్తాం, హైడ్రో గ్రీన్ ఎనర్జీ హబ్గా రాష్ట్రాన్ని మారుస్తాం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పతాకావిష్కరణ, దాంట్లో మాట్లాడండి. ఏపీకి మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ తెస్తాం. ఏం బ్రాండు అనేది చెప్పరు. ఏపీకి మళ్ళా బ్రాండ్ ఇమేజ్ అంటే పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టడమా, పేద పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్నేషనల్ కాన్సెప్ట్లో చదివించి, ఐబీ సిలబస్లో చదివించి ప్రపంచంలో గ్లోబల్గా ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవడానికి, ఎక్కడైనా ఉపాధి పొందడానికి అవకాశాన్ని కల్పిస్తారా? అట్లాంటి బ్రాండా?
పేద పిల్లల్లోంచి పేద కుటుంబాల్లో ఉన్న పిల్లల్ని శాస్త్రవేత్తలుగా మేధావులుగా తీర్చిదిద్దరా? దేనిలో బ్రాండ్ ఇమేజ్ తెస్తారు? ప్రైవేటీకరణలో బ్రాండ్ ఇమేజా? అంటే చంద్రబాబు నాయుడు గారు అర్థమైందంటే నేను ప్రైవేటు సంస్థలు తీసుకొస్తా, పెట్టుబడిదారులని పెత్తందారులు తీసుకొచ్చి ఏపీ ప్రజల పైన రుత్తా ఆ బ్రాండ్ని మళ్ళీ తీసుకొస్తా అంటున్నాడు. అది కాదు బ్రాండ్ అంటే. అంటే పెట్టుబడులు చేసి వ్యాపారం చేసే వాళ్ళని తీసుకొచ్చి వ్యాపారం చేసుకోండి, మీరు మా ప్రజల నెత్తిన వ్యాపారం చేయండి, మా ప్రజల నెత్తిన పన్నులు వేయండి, మా ప్రజల డబ్బులతో లాభాలు పొందండి అని ఆ ఇమేజ్ ఎవరికి అవసరం లే. ప్రజలకు కావాల్సిన ఇవాళ ఇమేజ్ ఏంది? పేద విద్యార్థులు, పేద ప్రజల యొక్క విద్య, వైద్యం, సంపదని పెంచాల్సిన అవసరం ఉంది. పేద ప్రజల అకౌంట్లోకి ప్రభుత్వం యొక్క సంపదని పంపాల్సిన అవసరం ఉంది. పేద ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులను పెంచాల్సిన అవసరం ఉంది. అది వదిలేశారు మీరు. మాట్లాడితే ప్రైవేటీకరణ, మాట్లాడితే పెట్టుబడిదారులను పిలవటం ఏంది? తరలిపోయిన పెట్టుబడిదారులు తిరిగి తీసుకొస్తాం అంటుండు. తరలిపోయిన పెట్టుబడిదారులని, తరలిపోయిన నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కూడా తీసుకొస్తారా? గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ కాన్సెప్ట్ స్కూళ్ళు, కాన్సెప్ట్ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయినాయి. మనకు భవిష్యత్తు లేదు. ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళని స్ట్రెంథన్ చేసిండు జగన్మోహన్ రెడ్డి. అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టిండు, అక్కడ కూడా గ్లోబలైజ్డ్ IB సిలబస్ పెట్టిండు, అక్కడ కూడా ట్యాబ్లు ఇస్తాడు పిల్లలకి, అక్కడ కూడా బూట్లు ఇస్తాడు, అక్కడ కూడా షూట్లు వేసుకొని ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెబుతుండు. కాబట్టి మన 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 పాచికల బారో మన వ్యాపారం నడవదని వాళ్ళు మొత్తం పీక్కొని వచ్చారు. ఇక వాళ్ళని మళ్ళీ పిలుస్తాను. ఇది మీరు నిజంగానే బ్రాండ్ ఇమేజ్ చేయాలంటే పేద ప్రజల పిల్లలు డాక్టర్లుగా, కలెక్టర్లుగా, ఇంజనీర్లుగా, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అనేక రకాల దేశాలకు పోయేటట్టు వాళ్ళకి తర్ఫీదు ఇస్తే దాన్ని బ్రాండ్ ఇమేజ్ అంటారు. ఏ దేశంలోనూ ఏపీకి సంబంధించిన అట్టడుగు వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు, SC ST BC మైనారిటీ వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలను కూడా మేము ప్రపంచానికి సూచించడం, ప్రపంచానికి సేవ చేపిస్తున్నాం అని చెప్పుకుంటే దాన్ని బ్రాండ్ ఇమేజ్ అంటారు. మీరు పెట్టుబడులు తెచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకోండి అంటే దాన్ని బ్రాండ్ ఇమేజ్ అనరు. అంటే మీ ఉద్దేశం ఏంది? ఒక 1000 కోట్లు పెట్టుబడి పెట్టి 2,000 కోట్ల లాభం పొందేవాడిని పట్టుకొచ్చి ఇక్కడ ప్రజలపైన రుద్ది ఏదో బంట్రోతు ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలు కల్పించడం అంటే దాన్ని బ్రాండ్ ఇమేజ్ అనరు. అది ఎవడైనా చేస్తారు. వ్యాపారం చేసుకున్నటువంటి పట్టుకురావటం ఎవడైనా పట్టుకొస్తారు. అది కాదు చేయాల్సింది. మనమే పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలి, మన పిల్లలే వ్యాపారవేత్తలుగా ఎదిలి మనం పెట్టుబడి పెట్టే స్థాయికి తీసుకోవడం దాన్ని బ్రాండ్ ఇమేజ్ అంటారు. అది బ్రాండ్ ఇమేజ్ అంటే. మన పేద విద్యార్థులకు సంబంధించి నైపుణ్యాన్ని బయటికి తీసి వాళ్ళ నైపుణ్యం ప్రపంచానికి పనికొచ్చేటట్టు చేస్తే మన పేద విద్యార్థుల నైపుణ్యం పెట్టుబడి అయింది ప్రపంచానికి. దాన్ని మా నైపుణ్యాన్ని, మా మేధస్సుని పెట్టుబడి పెడతాం, రండి మేము పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నామని మనం పోయే పరిస్థితికి తీసుకొస్తే అది బ్రాండ్ ఇమేజ్. మీ బ్రాండ్ ఇమేజ్ గడిచిన 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసినాం. పేదోళ్ళు బర్రెలు కాసేవాడు బర్రెలు, గొర్రెలు కాసేవాడు గొర్రెలు అక్కడే ఉండాలి అనే సిద్ధాంతం మీది వాళ్ళపైన వ్యాపారం చేయడానికి పెట్టుబడిదారులను తీసుకురావడం, షూటు బూట్ వేసుకోవడం తీసుకొచ్చి ఇక్కడ పెట్టే కార్యక్రమం మీరు చేస్తారు తప్ప అది బ్రాండ్ ఇమేజ్ కానే కాదు. ఫీవరు విజృంభిస్తున్న జ్వరాలు, పెరుగుతున్న డెంగ్యూ కేసులు, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిట, ప్రైవేట్ ల్యాబులు దోపిడీపై కొరవడని నిఘా, మందులు కిట్స్ అందుబాటులో ఉంచామని హెల్త్ డైరెక్టర్ చెబుతున్నాం. మొత్తం ఫీవర్ అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. డెంగ్యూ, చికెన్గునియా, మలేరియా, టైఫాయిడ్, వైరల్ రకరకాల ఫీవర్లతోని సీజన్ కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు అయితే లూటీ చేసేస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఒకవైపు నేను బ్రాండ్ ఇమేజ్ తెస్తా, నేను పెట్టుబడిదారులను పట్టుకొస్తా, నేను పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పట్టుకొస్తా అంటే కానీ ఇక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రులు పట్టుకునేటట్లేదు. ఇక్కడున్న పేద ప్రజలకు సంబంధించిన వైద్యాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టుకునే పరిస్థితి లేదు. అడ్డగోలుగా ప్రైవేట్ ల్యాబులు దోపిడీ చేస్తున్నాయట, వాటిపై నిఘా లేదు. మేము మందులు కిట్స్ అందుబాటులో పెట్టమని హెల్త్ డైరెక్టర్. ఎవరికి కావాలని మందులు, ఎవరికి కావాలని కిట్స్? కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతుంటే నువ్వు 1000 మందికి మందులు పెట్టి కిట్లు పెడితే ఎవరికి ఉపయోగపడతాయి? ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంత లెక్క ఉంది, పట్టించుకుంటూ లేడు. ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ ల్యాబులు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాయి, కంప్లైంట్ చేసినా పట్టించుకుంటూ లేడు.
దీనిపైన మీరు సమీక్ష చేయాలి తప్ప మేము అన్నీ రెడీ ఉంచడం, మేము బ్రాండ్ ఇమేజ్ తెస్తాం. దేనికోసం బ్రాండ్ ఇమేజ్? పేద ప్రజలకు ఉపయోగపడే ఇమేజ్ తేవాలి తప్ప ఇగో ఇట్లాంటి వైద్యంలోనో విద్యలోనో ఇట్లాంటి ఉపాధిలోనో బ్రాండ్ ఇమేజ్ తేవాలి తప్ప ఎవరినో తీసుకొచ్చాడు పెట్టుబడి పెట్టి మన పిల్లల్ని వాళ్ళ యొక్క మేధస్సునంతా ఇబ్బంది పెట్టి వాళ్ళ అసలు మేధస్సుని బయటకు తీయకుండా అన్స్కిల్డ్ లేబర్గా తయారు చేసే కార్యక్రమం ఈ ఉద్యోగాలు, ఉపాధి కల్పన. నేను ఒక 1000 మందికి జాబ్ ఇప్పించే కంపెనీని తెచ్చినా వాడిచ్చేదేంది? వాడికి అవసరమేడా? వాడు కంపెనీ పెడితే 1000 మంది కాదు 2000 మంది ఎంప్లాయీస్ అవసరమైతే వాడు 2000 మంది తీసుకుంటాడు, ఒక లేబర్గా పని చేయించుకుంటాడు. దాంట్లో నువ్వు ఇప్పించేదేంది, వాడు ఇచ్చేదేంది? నామినేటెడ్ భారీగా ఆశావాలట. పదవుల కోసం టీడీపీకి 23,000 దరఖాస్తులు వచ్చినట. వడపోస్తున్న అధినాయకత్వం త్వరలో తొలిదశ పదవుల జాబితా. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి 23,000 దరఖాస్తులు వచ్చినట తెలుగుదేశం పార్టీ నుంచి, కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి. మళ్ళీ ఇంకా 2 పార్టీలు బీజేపీ, జనసేన ఉంది. ఆడుండేది 100-200 పదవులు ఉంటాయి, కానీ 23,000 వచ్చినట్ట. వడపోస్తున్నట్టు. వడపోసిన తర్వాత మరి తీవ్రంగా అసంతృప్తి, నిరసనలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 23,000 మంది ఆశిస్తున్నట్టే మామూలు విషయం కాదు. కుదరని రాజీ ముదిరిన పేచి. సాంకేతిక లోపం కారణంగా ఆసుపత్రుల ఖాతాలో జమ కాని 200 కోట్లు. అత్యవసర సేవలకే పరిమితమైన ఆసుపత్రులు. నేడు నెట్వర్క్ ఆసుపత్రుల నిర్వాహకులతో మంత్రులు సత్యకుమార్ యాదవ్, లోకేష్ చర్చలట. ఆరోగ్యశ్రీ బకాయిలపై హామీ. కావాలని పట్టుబడుతున్న నెట్వర్క్ ఆసుపత్రులు. ఆరోగ్యశ్రీ బకాయిల్ని విడుదల చేస్తేనే మేము వైద్యం చేస్తామని ఆరోగ్యశ్రీ ఆసుపత్రి, నెట్వర్క్ ఆసుపత్రులు మొత్తం సమ్మెకు దిగినాయి. దానిపైన 200 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసినామని ప్రభుత్వం ఒకవైపు చెప్పింది, మళ్ళీ డోకా చేసిందట. అంటే సాంకేతిక టెక్నికల్ కారణం చేత 200 కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ కాలే. అవి జమ అయితే తప్ప, దానికి హామీ ఇస్తే తప్ప మేము వైద్య సేవలు చేయమని మళ్ళీ కుదరలేదట. రాజీ కుదరలేదు. మళ్ళీ పేచి మొదటికే వచ్చింది, ముదిరిన పేచి అని చెప్పి ఈరోజు సత్యకుమార్ యాదవ్, ఆరోగ్య శాఖ మంత్రి లోకేష్, ఐటీ శాఖ మంత్రితో చర్చలు ఉన్నాయట. నెట్వర్క్ ఆసుపత్రులు తొందరగా ఇట్లాంటి వాటిలో స్పీడ్గా ఉండాలని నిర్ణయాలు స్పీడ్గా ఉంటేనే పేద ప్రజల ప్రాణాలకు సంబంధించి మీరు కాపాడినట్లయితే, ప్రాణాలు కాపాడినట్లు, వాళ్ళ వైద్యానికి సాయం చేసినట్టయితే. ఇది వదిలిపెట్టి మీరు వేరే పనులు పెట్టుకోకుండా దీన్ని తొందరగా కార్యక్రమం చేయాలి. పొలానికి దారి లేదా, దానికో చట్టం ఉందట. అంటే రైతులకు సంబంధించి కొంతమంది పొలాలకు దారులు ఉండవు. అంటే రోడ్డుకు ముందున్న పొలం వాళ్ళు, వెనకున్న పొలం వాళ్ళకి ఆ పొలంలోకి దారి పోనీయకుండా రకరకాల ఇబ్బందులు పెట్టడం, అడ్డంకులు సృష్టించడం, వాళ్ళ యొక్క వ్యవసాయ కార్యక్రమాలు చేసుకోకుండా అడ్డుపడుతూ ఉంటారు. దీనికి సంబంధించి పొలానికి ఒకవేళ దారి లేదా, దానికి చట్టం ఉంది అని చెప్తున్నారు. ఆ చట్టం ఏముంది అంటే, పక్క పొలాల్లోంచి దారి ఇవ్వనప్పుడు పొలాల్లోకి పోవడానికి చట్ట ప్రకారం అవకాశం ఉందట. ఆ చట్టం ఏం చెప్తుందో, ఆ చట్టం ఏముందనే విషయాలపైన ఒక వార్తని సాక్షి, మన దిశ పేపర్ రాసింది. కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ చట్టం ద్వారా రైతులు భూమికి హక్కులు పొందవచ్చు. పొలానికి వెళ్ళే దారి గురించి న్యాయ వ్యవస్థలో చట్టాలు ఉన్నాయి. ఈజ్మెంట్ యాక్ట్ అట. ఈజ్మెంట్ యాక్ట్, ఈజ్మెంట్ ఆఫ్ నెసెసిటీ గురించి, దీని గురించి చెప్తున్నా. ఈజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుందట, ఈజ్మెంట్ ఆఫ్ నెసెసిటీ అని. ఈ 2 చట్టాల ద్వారాగా ఎవరైనా రైతుకు సంబంధించిన పొలానికి దారి లేదు అని పక్క రైతులు ఇబ్బంది పెడితే, ఈ చట్టం ప్రకారం, ఈ యాక్ట్ ప్రకారం కోర్టుకు పోయి రిలీఫ్ పొందే అవకాశం ఉంది. చట్ట ప్రకారం అడిగే అవకాశం ఉందట. ఈజ్మెంట్ యాక్ట్, ఈజ్మెంట్ ఆఫ్ నెసెసిటీ యాక్ట్ దీని గురించి చెప్తున్నాయట. రూల్ ఆఫ్ లా ప్రకారం ఏదైనా పొలం మరొకరి పొలం ముందు ఉన్నప్పుడు వెనక పొలానికి ఖచ్చితంగా దారి ఇవ్వాల్సిందేనంటూ రైతులు కేసులు ఫైల్ చేయవచ్చు. ఈజ్మెంట్ చట్టం గురించి తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రైతులు ముత్తాతల నుంచి ఆ పొలానికి దారి ఉండి అది మూసకపోతే దానిపై పోరాటం చేయొచ్చు. మరో పొలానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దారి ఇవ్వాల్సిందే, లేకుంటే నష్టపోయిన రైతు కేసు ఫైల్ చేయవచ్చు. కౌలు చట్టంలోని సెక్షన్ 251 ప్రకారం రైతులు పొలానికి వెళ్లేందుకు కొత్త రోడ్డును నిర్మించుకోవచ్చు. ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారం, ఈజ్మెంట్ ఆఫ్ నెసెసిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి దారి లేకపోతే దారి కల్పించాలి అని చట్ట ప్రకారం మనం కోర్టులో ఫైల్ చేసి రిలీఫ్ పొందొచ్చట. దానికి సంబంధించి ఒక చట్టం ఉంది అని చెప్పి ఈ పేపర్లో ఒక వార్త, ఆంధ్రప్రభలో ఒక వార్త రాశారు. దీన్ని రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ స్వాతంత్రం. వైకాపా పాలనలో ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు.
దాన్ని తిరిగి అందించేందుకు కట్టుబడి ఉన్న జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వ విధానాలు. అక్టోబర్ 2న స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానం. 78వ స్వాతంత్ర్య దినోత్సవంలో సీఎం చంద్రబాబు చెబుతుండు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ స్వాతంత్రం వచ్చిందట. వైకాపా పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదు అంటాడు. ప్రజలకు స్వేచ్ఛ లేదా, తెలుగుదేశం పార్టీకి స్వేచ్ఛ లేదా పక్కన పెడితే, ప్రజలకు నిజంగానే స్వేచ్ఛ లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీకి 40% ఓట్లేరు అనేది బయట జరుగుతున్న చర్చ. ఇది ఒక వార్త. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.